జనాల కోసం థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఈ క్వశ్చన్ జనాలు అడగటం ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ రైట్. మనం దాన్ని ఎలా మార్స్తాం వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండటం అంటే క్యూర్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే నెలలో 6 నెలలు సంవత్సరంలో కాదు 5 సంవత్సరం క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండటం దానికి. బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ జబ్బులు స్పెషలిస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గత 25 సంవత్సరం నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 15 ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్లో ఒక సీనియర్ హిమటాలజిస్ట్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిమటాలజీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాగా పనిచేస్తున్నాను. ఇప్పుడు వరకు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు చేశాము. దాదాపు 80% ఎక్కువగా పేషెంట్స్ కంప్లీట్లీ క్యూర్ అయ్యి ఇప్పుడు పేషెంట్ కాకుండా మనలాగా సాధారణమైన ఆరోగ్యం అన్న జనాలు అయ్యారు రైట్. సో 2026 చాలా రిమార్కేబుల్, చాలా ఎక్సైటింగ్ ఇయర్. కొత్త మార్పులు మీరు చూస్తున్నారు. నేను రాజమండ్రిలో 12 సంవత్సరంగా ప్రతి నెల ఇక్కడ బ్లడ్ సంబంధించిన పేషెంట్ చూడడానికి 12 ఇయర్స్ వచ్చాను. గత 2 ఇయర్స్ నుంచి రాలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీస్ వచ్చాయి కాబట్టి మా టీం నుంచి డాక్టర్ ఇక్కడ వస్తారు. కానీ నేను అనుభవించింది ఏమిటి అంటే మీకు తెలుసు 2025 గత సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కన్సెప్ట్ ఏముంటుంది? టీ రెగ్యులేటరీ సెల్స్ అంటే వేరే డోనర్ స్టెమ్ సెల్స్ మన బాడీలో మన బాడీ ఒప్పుకున్న టెక్నిక్కి కారణం ఉన్న ఒక ఇమ్యూన్ సెల్స్ టీ రెగ్యులేటరీ సెల్స్ దాని గురించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదేవిధంగా గత 25 సంవత్సరంలో రక్తశాస్త్రం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ క్యాన్సర్ చికిత్స చాలా ఇంప్రూవ్, చాలా అత్యాధునికమైన అయింది. ఒక ఉదాహరణ చెప్తాను రైట్. సో కార్టీ సెల్ అంటే మామూలు కీమోథెరపీ అంటే మనం ఏమనుకుంటాం, చాలా పేషెంట్ ఇబ్బంది పడతాడు, చాలా నొప్పి ఉంటాయి, చాలా వామిటింగ్స్, అసలు తట్టుకోలేని చికిత్స. కానీ అత్యాధునికమైన టార్గెటెడ్ చికిత్స అంటే మనకు సర్జికల్ స్ట్రైక్ గుర్తు రైట్. సో అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంప్ని మాత్రమే నష్టం చేసి చుట్టుపక్కల ఉన్న సివిలియన్స్ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఓన్లీ మనం టెర్రరిస్ట్ని నష్టం చేసి డిస్ట్రాయ్ చేసేసాం. అదేవిధంగా అత్యాధునికమైన టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఇది ఏం చేస్తుందంటే మన సొంత సెల్స్ కృత్రిమంగా క్యాన్సర్ని అటాక్ చేయలాగా తయారు చేస్తాం. సో దానికి కార్ టీ సెల్ ట్రీట్మెంట్ అంటారు. దాని కాస్ట్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ 8 to 10 crores ఉంటుంది రైట్. ఈ చికిత్స గత 2-3 సంవత్సరం నుంచి ఇండియాలో అవైలబుల్ ఉంది. దాని ముందు మన చాలా రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఈ ఏరియాస్ మన తెలుగు రాష్ట్రం నుంచి చాలా పేషెంట్ని మేము అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ పంపించాము. ఈ చికిత్స ఇండియాలో వచ్చే ముందు 2020 ముందు రైట్. సో చాలా పేషెంట్స్ డబ్బులు ఉన్నవారు 8 to 10 crore ఖర్చు చేసి దాంట్లో ఒక దాదాపు 60-70% పేషెంట్స్ క్యూర్ అయ్యారు. అదే చికిత్స మన ఇండియన్ టెక్నాలజీ ఐఐటి ప్లస్ టాటా హాస్పిటల్ కలిపి ఈ కార్టీ మన దేశంలో తయారు చేశారు.
దాని కాస్ట్ ప్రస్తుతానికి 25 లక్షలు మాత్రమే. మీరు అనుకుంటారు ఎస్ 25 లక్షలు మన జనాలకి చాలా పెద్ద కాస్ట్, కానీ ఇది ఇప్పుడైతే స్టార్టింగ్లో 60 లక్షలు ఉండేది. ఒక సంవత్సరంలో 60 లక్షల నుంచి ఆ కాస్ట్ 25 లక్షలు అయింది. మన జనాలు బెనిఫిట్ చాలా జనాలకి వెళ్తూ నెక్స్ట్ 6 మంత్స్ 12 మంత్స్ 1-2 ఇయర్స్లో ఆ కాస్ట్ అందరికీ అందుబాటులో ఉండేలాగా 5 నుంచి 10 లక్షలు కూడా అవ్వచ్చు అని మనకు ఒక ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఒక చికిత్స అమెరికాలో యూరోప్లో 10 కోట్ల చికిత్స మన భారతదేశంలో మన టెక్నిక్ ద్వారా తయారు చేసిన చికిత్స 10 లక్షల దాకా కూడా మన అందుబాటులో ఉండొచ్చు. సో ఆ సందర్భంగా ఒక స్టోరీ చెప్తాను. ఉమా గంగాధర్ చాలా బ్రాయిడ్ బాయ్, మన రాజమండ్రి పరిసరం నుంచి, నిడదోల్ దగ్గర వాళ్ళ ఊరుంది. 2018 ఒక బ్లడ్ క్యాన్సర్ అయ్యాక ఆ బ్లడ్ క్యాన్సర్ చికిత్సతో కంట్రోల్ కాలేని పరిస్థితిలో విశాఖపట్నం వైజాగ్లో ఉన్న టాటా హాస్పిటల్ నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం అక్కడ డాక్టర్ మన దగ్గర పంపించారు. 2019-20 కోవిడ్ ముందు, జస్ట్ ఆ కోవిడ్ టైంలో ఉమా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇంకా ఒక నేను అన్ని మన మీడియా బంధువులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మన ఉమా యాక్చువల్గా మన సొసైటీలో హీఈస్ అ రియల్ ఫైటర్, రియల్ హీరో. ఎందుకంటే ఒక బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేసి దానితో కొట్లాడి క్యూర్ అవ్వటమే గొప్పతనం కాదు, ఆ సక్సెస్ అయ్యాక మీడియా బంధువుల ముందు వచ్చి అన్ని మన తెలుగు జనాల్లో ఉన్న భయం అపోహలు తీయడానికి ముందు వచ్చి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. అది చాలా పెద్ద గొప్పతనం. ఈ సందర్భంగా నేను మీడియా బంధువులకి పేరు దయచేసి నమోదు చేయకుండా జస్ట్ మన రాజమండ్రి కుర్రోడు అని పెట్టండి. నా పర్సనల్ హృదయపూర్వక రిక్వెస్ట్. సో 2019లో అంత రెసిస్టెంట్ క్యాన్సర్ ఉన్నప్పుడు బోన్ మ్యారో మార్పిడి చేయడానికి ఉమాకి నా దగ్గర పంపించడం జరిగింది. ఉమా వచ్చాక వాళ్ళకు ఒకటే సిస్టర్. సో సిస్టర్ ఉమా జీన్ మ్యాచింగ్ చేస్తే హాఫ్ మ్యాచే ఉన్నాడు. సో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ కింద అప్పట్లో కాంప్లికేటెడ్ ఉండేది, ఇప్పుడు హాఫ్ మ్యాచ్ రిజల్ట్స్ ఫుల్ మ్యాచ్ రిజల్ట్స్ సమానంగా ఉంటాయి. సో కాంప్లికేటెడ్, అత్యంత డిఫికల్ట్ అయిన హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఈరోజు మన ముందుగా ఉమా ఉన్నాడు. నేను 6 ఇయర్స్ 5 ఇయర్స్ ముందు ఉమా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని మీకు ముందే చెప్పితే ఎవరు నమ్మరు. మనలాగానే ఆరోగ్యవంతంగా కాలేజ్ బ్రైట్ అబ్బాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. సో ఉమా కూడా వాడి అభిప్రాయం మన తెలుగు జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, క్యాన్సర్ అంటే క్యూర్ కాలేని జబ్బు, మనిషి ఎప్పుడు దాంతో బయటపడడు, ఆరోగ్యవంతంగా మళ్ళా రికవర్ కాడు. నెంబర్ 1. నెంబర్ 2, చికిత్స అయ్యాక మనిషి మనలాగా ఆరోగ్యవంతంగా ఉండడు, మంచం పైననే పడుకొని ఉంటాడు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఇవి చాలా అపోహలు ఉన్నాయి. డోనర్కి స్టెమ్ సెల్ ఇస్తే చాలా ఏదో డాక్టర్ ఆపరేషన్ చేసి బోన్ మ్యారో తీస్తారు, ఇలాంటి అపోహలు ఉన్నాయి. యాక్చువల్లీ స్టెమ్ సెల్ డొనేషన్ రక్తదానం లాగా చాలా పవిత్రమైన ఒక పుణ్యకర్మం. సో స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, అపాయం, ప్రమాదం ఉండదు. 20 సంవత్సరాలు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం వరకు మెడిసిన్స్ వాడాను, 6 వరకు డ్రగ్స్ ట్యాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉంటున్నాను. కాలేజ్ కూడా రెగ్యులర్గా వెళ్తున్నాను. ఏమైనా మందులు వాడుతున్నావు? 1 ఇయర్ వాడాను సార్, తర్వాత ఏం వాడలేదు. మోషన్స్ అయింది సార్, బాగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే వాడు కొంచెం షైస్, దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పునర్జన్మం. అది అలాగే వస్తుందా? కాదు. ఎందుకు అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో దూషితమైన బోన్ మ్యారో నష్టం చేయాలంటే చాలా పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతాం. రక్త కణాలు 0 అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ 0 అవుతాయి. ఒక భూమిలో బీజం పెడితే ఒక రోజులో పంట వస్తుందా? రాదు. అదేవిధంగా డోనర్ స్టెమ్ సెల్స్
పేషెంట్ బాడీలో ఎక్కిస్తే ఒక రోజులో రక్త సంస్థ ఉత్పత్తి అవుతుందా? కాదు. అది ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఆ సమయంలో పేషెంట్ ఇమ్యూనిటీ జీరో ఉన్నప్పుడు, రోజు బ్లడ్ ప్లేట్లెట్ వైట్ బ్లడ్ సెల్ ఎక్కించే అవసరం ఉన్నప్పుడు పేషెంట్ని ఒక స్పెషల్ ఐసీయూలో పెడతాం. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. సో అక్కడ చాలా అత్యాధునికమైన చికిత్స ద్వారా పేషెంట్ని అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ రోజుకి బ్లడ్ ఎక్కిస్తూ డోనర్ స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అయ్యే వరకు ఉంచుతాం. సో దాదాపు పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఉంటారు. ఆ నెల దాకా ఈ టీమ్ వర్క్, పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ అండ్ మెడికల్ టీమ్ అందరూ కలిపి సమానంగా టీం వర్క్ చేసి ఇలాంటి చికిత్సలు సాధ్యం చేయొచ్చు. ఈ చికిత్సలో డాక్టర్ ఒక్కరే ఉండరు, డాక్టర్తో సహా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. జీరో కణాలు ఉన్నప్పుడు, హాస్పిటల్ క్లీన్ లేనప్పుడు ఇన్ఫెక్షన్తో కూడా ప్రాణానికి ప్రమాదం కదా. సో దానివల్ల ప్రస్తుతానికి మన రాజమండ్రి శహరంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స అవైలబుల్ లేదు. కానీ 5 years డౌన్ ద లైన్ మనం నెక్స్ట్ సారి మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మన జనాలకి కూడా అన్ని ఫెసిలిటీస్. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఈ క్యాత్ ల్యాబ్, యాంజియోప్లాస్టీ చేసే క్యాత్ ల్యాబ్స్ స్టేట్కి ఒకటి ఉండేది. మన మొత్తం జాయింట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి జాయింట్ ఆన్స్వాయిల్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల, రాజమండ్రిలో కూడా ఎన్ని క్యాత్ ల్యాబ్ ఉన్నాయి? 10 కన్నా ఎక్కువగా క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, రైట్? అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చాలా అడ్వాన్స్ చికిత్స, చాలా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రస్తుతానికి లేదు, ఇక్కడ కూడా రావచ్చు 5-10 సంవత్సరాలు, రైట్?